మన డైలీ లైఫ్లో మారాలి మారాలి అనే మాట చాలాసార్లు చాలా చోట్ల వింటాం. ఇంతకీ ఎవరు మారాలి? ఎవరి కోసం మారాలి? ప్రజలు మారాలా? ప్రభుత్వం మారాలా? మనం మారకుండానే దేశం మారుతుందా? ఉదయాన్నే అలారంతో పాటు లేవం గాని ఈ రోజు నుండి జీవితం మారాల్సిందే అనుకుంటాం. రోజు ఒక అరగంట నడవలేం గాని 100 ఏళ్లు బ్రతకాలని ఆశ. ఓటేసే ముందు మంచి నాయకుని ఎన్నుకోవడం రాదు కానీ దేశం మారాలి. తిరగబడే ధైర్యం లేదు కానీ అక్రమాలు ఆగిపోవాలి. ఒక్క మొక్క నాటాలన్నా మన వల్ల కాదు కానీ పొల్యూషన్ పెరగడం ఆగిపోవాలి. అవినీతి గురించి అనర్గళంగా మాట్లాడతాం కానీ లంచం ఇవ్వడమే ఈజీ అనుకుంటాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు కానీ సిగ్నల్ పడితే ఆగే ఓపిక ఉండదు. ఇప్పుడు చెప్పండి, మారాల్సిందెవరు? మనమే మారాలి. మన కోసమే మారాలి. మార్పు కోసం ఎదురు చూడొద్దు. మనమే ఒక మార్పు అవ్వాలి. ఎందుకంటే నిన్ను మార్చే శక్తి నీకు తప్ప ఎవరికీ లేదు. మన మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది తెలిసి కూడా ఒక కామన్ మ్యాన్ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి ఫైన్ కడతాడు. సిగరెట్, గుట్కా, తంబాక్ క్యాన్సర్ కారకాలు అని తెలిసినా ఆ ఫ్యాక్టరీలు మూసేయరు కానీ క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుందో క్లియర్ పిక్చర్స్ తో యాడ్స్ ఇస్తారు. ప్లాస్టిక్ వాడకాన్ని చట్టం నిషేధించింది. అయినా ఆ ఫ్యాక్టరీ ఓనర్ కోట్లు సంపాదిస్తాడు. దాన్ని వాడిన సామాన్యుడు మాత్రం ఫైన్ కడతాడు. ఇక్కడ తప్పెవరిది? తాగిన వాడిదా? తాగమని అమ్మిన వాడిదా? లేక అనుమతి ఇచ్చిన ప్రభుత్వానిదా? వ్యక్తిగత తప్పుకు శిక్ష ఓకే, కానీ వ్యవస్థే తప్పు చేస్తే శిక్షించాల్సిన చట్టం ఆ తప్పుకు కారకాలను ఆపకపోవడం మన దౌర్భాగ్యం. ఈ పరిశ్రమల వల్ల ప్రభుత్వానికి కోట్ల ఆదాయం. కాబట్టి ఇవి ఆగవు. మరి మనకేం వస్తుంది? ఆరోగ్యం నష్టం, కుటుంబం బాధపడడం. అందుకే కుటుంబాన్ని ప్రేమించే కామన్ మ్యాన్ మారాలి. మనం ఆపితే అమ్మేవాడు ఆగిపోతాడు. మనం కొనకపోతే తయారు చేసేవాడు ఆలోచిస్తాడు. ప్రభుత్వం నిషేధించకపోయినా మనలో మనకు ఇక చాలు అనే ఒక రోజు రావాలి. మీరేమంటారు మరి? మద్యపానం ఆరోగ్యానికి